నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. గుంటూరు జిల్లాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఒక గ్రామంలో 2 నెలల పాటు 20 మంది చనిపోవడం జరిగింది. అసలు ఆ గ్రామానికి ఏమైంది? ఏమన్నా అంతు చిక్కని వ్యాధి వచ్చిందా? లేకపోతే ఎవరైనా చేశారా? ఆ గ్రామానికి చేతపడి చేశారా? గ్రామంలో ఉన్న ప్రజలకు ఏం అర్థం కావట్లేదు. భయాందోళనకు గురయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రతి ఒక్కటి అప్డేట్ తీసుకుంటూ అసలు ఏమైతుంది? ఏంటి? అసలు ఆ ఊరికి ఏమైంది? ఏమన్నా అంతు చిక్కని వ్యాధి వచ్చిందా అని వైద్య రంగ సంస్థలను చాలా ఆటికి పంపించి అక్కడ ల్యాబ్ టెస్టింగ్‌లు అన్నీ జరుగుతున్నాయి. అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. అక్కడ ఏమైంది? ఏంటి? చంద్రబాబు నాయుడు తీసుకున్న ఇప్పుడున్న పరిస్థితులు వ్యాధి చిక్కిందా? లేదా? ఇప్పుడు ఎంత వరకు వచ్చింది? ఏంటి? అనేది అడిగే ప్రయత్నం ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు. అసలేం జరిగింది గుంటూరు జిల్లాలో ఆదిత్య? రైట్ వంశీ, ఇప్పుడు గుంటూరు జిల్లాలోని తురకపాలెం అనే గ్రామం గురించి ఒక చర్చ జరుగుతుంది. అంటే 20 మంది మిస్టీరియస్ గా చనిపోవడం ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనమైతే సృష్టిస్తుంది. అసలు ఆ ఊరికి ఏమైంది? వరుసగా 20 మంది ప్రాణాలు ఎలా కోల్పోయారు? ఆ 2 నెలలుగా ఒక్కొక్కరిని మృత్యు బలి తీసుకుండడంతో అటు స్థానికులు కూడా అక్కడ భయంతో అయితే వణికిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఆ వ్యాధి ఏంటి? దానికి నివారణ ఏంటి? అని చెప్పేసి రకరకాల క్వశ్చన్స్ అయితే దీనికి సంబంధించి జరుగుతుంది. అయితే ఇన్ని మిస్టీరియస్ సంఘటనల మధ్య ఇప్పుడు ఇన్ని భయాలు, అనుమానాల మధ్య అటు చంద్రబాబు నాయుడు గారు కూడా రంగంలోకి దిగారు. శుక్రవారం అత్యవసరంగా వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో అలా తురకపాలెం గ్రామం ఇప్పుడు వైద్య రంగానికి కూడా ఒక సవాల్‌గా అయితే మారిపోయింది. సో అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి ఈ తురకపాలెం గ్రామం గురించి డిస్కస్ చేసుకుంటే గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో వరుసగా జరుగుతున్న మరణాలైతే నిజంగా రాష్ట్రాన్నయితే ఉలిక్కిపడేలా చేశాయి. గత 2 నెలల్లోనే 20 మంది ప్రాణాలైతే కోల్పోవడంతో ఇప్పుడు అక్కడ ప్రజల్లో కూడా ఒక తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. అయితే ఇటువంటి పరిస్థితిని కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత గంభీరంగా తీసుకున్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మొత్తం సమీక్ష నిర్వహించి దీని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. శని, ఆదివారాల్లోనే ప్రత్యేక వైద్య బృందాలు తురకపాలెం గ్రామంలోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి 42 రకాల వైద్య పరీక్షలు కూడా తప్పనిసరిగా చేయించి సోమవారం కల్లా హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని చెప్పేసి కూడా సూచించారు. కొత్త కేసులు ఏవి కూడా నమోదు కాకూడదని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని వెంటనే ఆసుపత్రుల్లో చేర్పించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. అయితే అటు పక్కన ఈ సమస్యను ఒకపక్షంగా కాకుండా చూడకుండానే అవసరమైతే ఎయిమ్స్ నిపుణులు సహా కేంద్ర వైద్య బృందాలను కూడా రప్పించాలని చెప్పేసి సీఎం ఆదేశించారు. సో అంత సీరియస్ ఇష్యూగా దీన్ని పరిగణించుకున్నారు. అటు కేంద్ర సహాయం కూడా దీని నుంచి ఇష్యూకి సంబంధించి అక్కడి నుంచి కూడా ఆశిస్తున్నారు. అంతర్జాతీయ వైద్యుల సహాయం కూడా తీసుకోవచ్చని చెప్పేసి కూడా ఆయన స్పష్టమైతే చేశారు. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, భూమి అన్నిటిని కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా సూచించారు. ప్రజల్లో భయం తొలగించి నమ్మకం కలిగించడం ఇప్పుడు ప్రధాన కర్తవ్యం అని చెప్పేసి కూడా సీఎం అన్నారు. సో మామూలుగా అటువంటి ఒక పరిస్థితి అయితే ఇప్పుడు తురకపాలెం గ్రామంలో ఉంది. మనం ఒక సినిమాలో కూడా చూస్తాం వంశీ. కలేజా సినిమాలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. అక్కడ తాగే నీరు, భూమి మొత్తం కూడా కలుషితం కావడం, అక్కడ వరుసగా ప్రాణాలు కోల్పోవడం, ఇటువంటి సంఘటనల ఒక సినిమాలో, కలేజా సినిమాలో దాన్ని రిఫరెన్స్ గా అయితే చూసుకోవచ్చు. అయితే ఇక్కడ పొలిటికల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు దీన్ని కంప్లీట్ గా సమీక్ష నిర్వహించి అయితే చేస్తున్నారు. ఆయన వైద్యాధికారుల వివరాల ప్రకారం అయితే అసలు ఏం జరుగుతుందని చూస్తే తురకపాలెం గ్రామంలో ప్రస్తుతం ఉన్న కేసులు అయితే మెలియో మెలియోయి డోసిస్ అనే వ్యాధి లక్షణాలకు దగ్గరగా ఉన్నాయన్న అనుమానం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే రక్త నమూనాలు ల్యాబ్ కు పంపించారని చెప్పేసి 72 గంటల్లో రిపోర్టులు కూడా వస్తాయని చెప్పేసి అధికారులు అయితే సీఎం కి తెలియజేశారు. ఇంకా పరిశోధనలో అయితే మరో కోణం కూడా ఉంది. అంటే తురకపాలెంలో చాలా మంది పశు పోషణపై ఆధారపడి ఉన్నారు కాబట్టి అందువల్ల పశువుల నుంచి ఈ వ్యాధి ఏమన్నా వ్యాప్తి జరిగిందా అనే అనుమానం కూడా వైద్య నిపుణులు అయితే కలుగుతుంది. సో తురకపాలెంలో డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా వైద్యులు తెలుపుతున్నారు. అదనంగా గ్రామంలో ఆల్కహాల్ వినియోగం అధికంగా ఉండటం, అలాగే స్టోన్ క్రాషర్లు వాతావరణ కాలుష్యాన్ని పెంచడం, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. మొదట జ్వరం వస్తుంది, ఆ తర్వాత దగ్గు, తర్వాత ఊపిరితిత్తులు మొత్తం కూడా దెబ్బతినడం, ఇటువంటి లక్షణాలైతే ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకు ఆ బాధితుల్లో అయితే కనిపిస్తున్నాయి. యాంటీబయోటిక్స్ ను 6 వారాలు నిరంతరంగా వాడితే వ్యాధి నియంత్రణలోకి వస్తుందని కూడా వైద్యులు చెప్పారు. మైక్రోబయాలజీ విభాగం కూడా దీని మీద లోతుగా అయితే పరిశోధన అయితే చేస్తుంది. అసలు ఏంటి మెలియో డోసిస్ అంటే ఏంటి? వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మరి నివారణ ఏమన్నా ఉందా అని చెప్పేసి కూడా చూసుకుంటే
ఈ వ్యాధి అయితే సాధారణంగా భూమిలో లేకుంటే నిల్వ నీటిలో తడి నీళ్ళలో అయితే విస్తరిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం, వరదల సమయంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. డయాబెటిస్, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వ్యాధికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. రైతులు, నీటిలో ఎక్కువగా పనిచేసే వారు కూడా రిస్క్ లో ఉంటారు. మట్టిలో, నీటిలో ఉన్న బ్యాక్టీరియా చర్మ గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో కాలుష్య నీరు తాగడం, ఒక్కోసారి శ్వాస ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపించవచ్చని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అండ్ మనకు తెలుసు ఈసారి ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. కొంత వరద ప్రాంతాలు కూడా ఉండడం జరిగింది. సో అలా ఈ వర్షాలు, ఈ వరద, ఈ నీటి ద్వారా ఈ గ్రామంలో, తురకపాలెం గ్రామంలో వ్యాపించి ఉండవచ్చనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రజలు కూడా ఇప్పుడు భయాందోళనలో మునిగిపోయారు. అంటే మామూలుగా ఇటువంటి ఘటనలు ఊర్లో జరుగుతున్నప్పుడు ఒకటో రెండో జరుగుతున్న భయం పుట్టిస్తుంది. అలాంటిది ఏకంగా 2 నెలల్లో 20 మంది చనిపోవడంతో ఒక్కసారిగా ఆ ఊరు కూడా ఉలిక్కి పడిపోయింది. అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళకే అర్థం కాలేని పరిస్థితి. అయితే ఈ గ్రామంలో వరుస మరణాలతో అయితే స్థానికులు ఇప్పుడైతే భయంతో వణికిపోతున్నారు. ఇంకెవరెవరు బలవుతారు అనే ఆందోళన కూడా ప్రతి ఇంట్లో అయితే వినిపిస్తుంది. పరిస్థితులను త్వరగా అదుపులోకి తేవాలని, ప్రజల ప్రాణాలను రక్షించాలని చెప్పేసి సీఎం ఆదేశించినందుకు కూడా కొంత వాళ్ళకు ఒక ఉపశమనం అయితే కలిగింది. మొత్తం మీద తుర్కపాలెం గ్రామం అయితే 20 మరణాల మిస్టరీని ఛేదించేందుకు అటు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కూడా కృషి చేస్తుంది. అన్ని వైద్య పరీక్షలు, రోగుల ప్రొఫైల్స్, అంతర్జాతీయ నిపుణుల సలహాలు ఇవన్నీ కలిపి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో స్థానికులు కూడా ప్రభుత్వం పైన విశ్వాసం ఉంచి వైద్యుల సూచనలు పాటించాలని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. సో అలా తురకపాలెం గ్రామం ఈ మిస్టీరియస్ గా 20 మంది చనిపోవడం అంటే ఒక వ్యాధి రావడం, ఆ వ్యాధి ఏంటో తెలియని ఒక పరిస్థితి, దానికి నివారణ ఏంటో తెలియని ఒక పరిస్థితిలో ఇప్పుడు ఆ గ్రామం ఉంది. సో ఒక పర్యవేక్షణ, ఒక సమీక్ష అయితే అక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి తీసుకోవడం అనేది గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎంత త్వరగా దీన్ని సార్ట్అవుట్ చేస్తుంది, ఆ వ్యాధికి ఎప్పుడు నివారణ కనుగొంటుంది అని చెప్పేసి చూడాలి. సో ఇంకా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉండాలి. వాళ్ళు చెప్పింది చేస్తే దీని నుంచి బయటపడొచ్చని చెప్తున్నారు. సో అందుకు ప్రభుత్వం కూడా తన తోడ్పాటు అయితే కంప్లీట్ గా అందిస్తుంది. వాళ్ళు కేంద్ర అంతర్జాతీయ వైద్య అక్కడి నుంచి కూడా హెల్ప్ కోరడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. సో అలా తురకపాలెం గ్రామం ఎప్పుడు ఏదైతే ఈ మిస్టీరియస్ 20 మంది అయితే చనిపోవడం జరిగిందో వీటిపైన కంప్లీట్ సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. తొందరలో వీటి నుంచి బయటపడి మళ్ళీ వాళ్ళ లైవ్లీహుడ్ ని ఇంతకు ముందు ఏ విధంగా ఉండేదో ఆ విధంగానే కంటిన్యూ చేసే ఆస్కారం అయితే కనిపిస్తుంది. సో తొందరలో వీటికి సంబంధించి ఒక పరిష్కారం అయితే దొరికితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ దీనిపైన సమీక్ష నిర్వహించడం, దీన్ని పైన చర్చ జరపడం, దీన్ని పరీక్షించడం అయితే జరుగుతుంది కాబట్టి పొలిటికల్ గా. సో ఒక తొందరలో క్లారిటీ అయితే వస్తుంది. ఏదేమైనా ఇప్పుడు 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా తురకపాలెంలో జరిగిన ఏవైతే ఈ పరిణామాలు ఉన్నాయో ఇవైతే కాస్త ఆందోళన అయితే కలిగించినప్పటికీ ప్రభుత్వం అయితే దీన్ని సీరియస్ గా తీసుకొని పట్టించుకొని ఇప్పుడు వాళ్ళ గైడెన్స్ లో అయితే అక్కడ ప్రాపర్ గా అటు హెల్త్ పరంగా అయితే అన్ని సదుపాయాలు దొరుకుతున్నాయి. తొందరలో దీనికి ఒక పరిష్కారం అయితే కనుగొనే దిశగా అటు ప్రభుత్వం, ఇటు వైద్య పరంగా 2 రంగాల్లో కూడా ఒక అడుగైతే వేస్తున్నారు. మన చూద్దాం ఎప్పుడు ఈ సమస్య అయితే సార్ట్ అవుట్ అవుతుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది వంశీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.